ఏం పోషయ్య ఇప్పుడేమైంది నీ ఉగ్రరూపం? మేము ఉగ్రరూపం తెస్తే ఈ విశాలమే పొనిగిపోతుంది. ఈ ధర్మ విప్లవంలో నీలాంటి దగులు బాధ్యులు దేనికి పనికిరకుండా అంతర్ధానం అయిపోతారు. నీలాంటి తచ్చు పెనుగుతో పోరాడడానికి బల పరాక్రమ అవసరం లేదు. పిరికి బంద ఏనుగు ఎంత పెద్దదైనా ఈ సింహం ముందు దేనికి పనికిరాదని గుర్తించుకో. మోసంతో అమ్మాయికి ప్రాణాలు తీసి మగాడి నుంచి పోవడం డప్పు వాయించుకోవడం కాదురా. చోబరైతే చేయగలుగుతారు. అప్పుడు తేలుతుంది ఎవడి ప్రతాపం ఎంతో. చంద్రం ఏంద్రా మాటలు దొరగట్టు పట్టుకుని అంత మాట్లాడతావట్రా? నీకేమైనా మర్చిపోయిందా ఏంద్రా? దొర ఎవరికి రా వీడు దొర? వెళ్ళిపో. నువ్వేమి బాధపడిపోతాయి. సూర్యంలో మేము తీరుస్తాం. బావా మరి నేను వెళ్ళొస్తా బావా. కొత్త రామచంద్రపురం దాకా వెళ్ళి రావాలా? రామచంద్రపురం ఎందుకు బావా? అరే సత్యం బోసయ్య గారు ఎంతైనా మన ఊరి పసిరెంట్రా. ఆయన్ని పట్టుకొని మీరు అంతంత మాట్లాడటం నాకేమంత బాగలేదురా. పెద్దవాడు కదా అని పెత్తనం అప్పగించబట్టి పేదవాళ్ల రక్తాన్ని జలగలా పీల్చు తాగుతున్నాడు. తమకంటే వచ్చిన వారి ప్రాణాలు తీస్తూ వాడి కంటికి నచ్చిన ప్రతి ఆడదాని స్థిరాన్ని అనిపిస్తున్నాడు. కాదని ఎదురు తిరిగి వాడిని కాడికి పంపుతున్నాడు ఆ దుర్మార్గుడు. సత్యం డాక్టర్ సుధాకర్ ఎందుకు అర్జెంట్ గా రమ్మని కబుర్ చేశాడంట. వస్తాను రా. ఏంట్రా నీతో వాడికి అంత అదే నాకు అర్థం కావడం లేదురా. వస్తాం బాబాయ్. వస్తాం బాబాయ్. మరికి నేను వెళ్ళొస్తా బావా. పొగాకు బాగా వాసన వస్తుంది బావా. ఆడగొన్నా లెక్కలు కొట్లు కొన్నాలే బావా. ఇంత మంచి పొగాకు ఉందట బావా. రూపాయికి ఒక కాడ ఎత్తున్నారు వాళ్ళు. ఇంకేం సంగతి బావా? ఏలే రామచంద్రపురం దాకా వెళ్ళొద్దామని. రామచంద్రపురమా? ఎందుకు బావా? ఎందుకేంది బావా? ఆడ మంచి సంబంధం ఉందంటే చూసొద్దామని. సంబంధమా? ఎవరికి బావా? ఎవరికైతే నాకెందుకు బావా ఇంత తొందర? అదే మా సీతాలు. కానీ సీతాలకి అప్పుడే పెళ్లి చేస్తున్నావా? అది అసలే చిన్న పిల్ల. దాని పెళ్లికి ఎందుకు బావా అంత తొందర? నీకేం తెలుసులే బావా. నీకు ఒక ఆడపిల్ల ఉంటే అప్పుడు తెలిసేది. అక్కి పెట్టుందా బావా? వయసు వచ్చిన ఆడపిల్ల దాన్ని ఒక 5 చేతులు పెడితే నా బాధ్యత తీరిపోద్దు బావా. కుర్రోడు మంచోడు అంట. వాళ్ళ కాపురం కూడా చాలా మంచిదంట బావా. అందుకని రేపు రమ్మని మా మేనకోవడం లేదు. ఏది అప్ప కూతురు వచ్చాలా? అదే బావా. సరే మర్చిపోయారు బావా. చేతాలకి జ్వరం వచ్చిందట. తగ్గిందా? కాస్త సుమారుగా ఉందిలే బావా. ఇప్పుడే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఒక ఇండిస్ నేర్పించుకొచ్చిన. ఏం చేస్తావులే బావా. దాన్ని నా ఇంటి కోడల్ని చేసుకుందాం అనుకున్నాను. మా అడికాలు పెట్టా తెల్లారిపోయింది. ఊరుకో బావా. నువ్వు నేను బాధపడి మాత్రం ప్రయోజనం ఏముంది? నా చేతాలకి అంత అదృష్టం లేదు. ఎంతకీ దాన్ని రాత బాగాలేదులే బావా. మనం బాధపడి మాత్రం ప్రయోజనం ఏముంది? నేను ఉంటా బావా. వెళ్ళిరా బావా, వెళ్ళిరా. నిద్ర పట్టుగా చచ్చానంటే నమ్ము. నిద్ర పట్టుగా నవక మంచం మీద పట్టానే. మనిషి నమ్ముడు. అబ్బా ఏం చేస్తున్నావే లోపల? ఇక్కడ జలపట్టి ఆ జలగ ముందు చేసినావే. త్వరగా సస్తున్నా జలపట్టి. ఏది ఆ మందు కాస్త పోయి. ఏం మొదటి దీని పడి చేదు కదా. ఇట్ట అట్టా తీసేది. అట్ట ఇట్ట పెట్టు.
అబ్బా సమ్మగుందయ్యా. జల కూడా తగ్గిందే జల. ఇదిగో అక్కడ పెట్టు. సమ్మగుంది. ఏం చేస్తున్నారు? ఏమిటేమిటి కావయ్యా? ఈ మయూరే మై డార్లింగ్ మయూరే జలకని జిలకి, అందుకని మందు కోసం వచ్చానయ్యా. నాకు కొంచెం గోపి రాదు. మందు పోయమంటే ఆ మందు పోసింది మొదలట్టకుండా. అది జల తగ్గడం కాదు, గోక్కోటం ఎక్కువైంది. గోక్కోటం. ఆ ముందు కొంచెం గోపి రాదు. ఓ మయూరే, ఆ కామయ్య కూడా కాస్త పోయివే. అబ్బా నీకు పట్టిందా జల? పట్టిందా? అయితే కావయ్యా, ఒకటి మొన్న ఒకటి జరిగిందయ్యా. ఏంటది? ఈ రెడ్డిపాలెం సందులో వస్తుంటే ఇట్ట వస్తున్నా. వస్తుంటే ఈ అవతారం చూసి వెనక కుక్కలు పరిగెత్తాయి. కుక్కలు ఎట్లా పరిగెత్తిని? ఇట్ట పరిగెత్తాయి. పరిగెత్తినియా? ఆ కుక్కలు ఇట్లా వచ్చే పుర్రందించినాయ్యా. చెట్టు గారు అట్లా హించినియా? నేను అట్లనే వస్తుంటే గోసి పెట్టుకుని గోసి బీగావు కదరా గోసే. మరి నా గొడవలు చెందలేదు. గొడవలు దించానా? ఎప్పుడు? శెట్టి గారు అయితే గానే మయూరే నువ్వు కాస్త పక్కవు. అబ్బా మయూరే, ఏమి తగిలింది? ఏంది మరి మెత్తగా ఉందేడా? ఏదైనా గట్టిగా ఉంటే నువ్వా? నేను మయూరు అనుకున్నా. వారిని పాసుకొని కోసంతా బీగావు కదరా. వారిని మయూరు అనుకుని మూడు చూడిపోయి ఉంటుందిలే. వారి నీకు మూడు కాదురా మూడు. నీకు ఆ ముందు పోయంగానే కళ్ళు కిందకి పోయి కాళ్ళు పైకి లేచాయి. మరి అంతేగా? అంతే అంతే. కావయ్యా, ఇదంతా ఎందుకని ఊర్లో విశేషాలు ఏమిటయ్యా? ఏ విశేషాలు ఉన్నాయి? అలా కుక్క ఈనింది, ఈ కుక్క మొండ మోసింది. అంతేగా మరి. ఏ కుక్క? ఆ కుక్క. ఆ కుక్కేనా? ఆడ కుక్క. ఆడ కుక్క. ఆడ కుక్క. అయితే గానే అబ్బా ముందెట్టుందయ్యా? అబ్బో మూడు సాగా ఉంది. ఏమి నీకు నిలబట్టంలా? కొద్దిగా లైట్ గా అయితే పడుతుంది గీకు. అది మీకోసం ఊరంతా గారెత్తుంటే మీరు ఎక్కడేం తరువులు తెగుతున్నారా? ఎవరు అసలు నీ గోడంటే చెప్పు రంగా, ముందు చెప్పు. అర్జెంట్ గా రమ్మన్నాడు మిమ్మల్ని. ఎందుకు ఎందుకు బాగా రమ్మంది? ఎందుకయ్యా? సంగతి కూడా కొంచెం మంది లేకపోతే బాధపడిపోతాడు. చాలు చాలు ఎక్కువ అయిపోతే. అబ్బా మయూరే, అబ్బా మా కళ్ళు కాస్త దెమ్మ తిరుగుతాయి. ఏం కాని రావటంలో. అబ్బబ్బబ్బబ్బా నేను పోయి కూర్చుంటానే. అమ్మో బాగా కడుక్కుంటే మీరు బాగా పారేసి కావాలా? ఇటు చుక్క అటు చుక్క. ఆల్ రైట్, మరి ఏది పక్క? ఏంట పాట? దేవదాస్ చుక్క పక్క అండు. మందేశాక దేవదాస్ అయినా రామదాస్ అయినా ఇలాగే పాడతాడు. చుక్కేసుకొచ్చానమ్మ చూడు, పక్కేసి చేరుకోవి తోడు. చుక్కేసుకొచ్చానమ్మ చూడు, పక్కేసి చేరుకోవి తోడు. ఎక్కింది కాస్త ఏమంత తప్పంట, ఎక్కింది కాస్త ఏమంత తప్పంట. కుడి ఎడమైతే పొరపాటు లేదంట. ఓ పార్వతి, ఓ పార్వతి.
కాదు చంద్రముఖి. ఎస్ కిస్ మీ. ఎదుటుంది చూడు చంద్రముఖి, ఇంకెక్కడుంది నీ పార్వతి. ఎదుటుంది చూడు చంద్రముఖి, ఇంకెక్కడుంది నీ పార్వతి. నా పారు నువ్వే, నా సారా నువ్వే, నా సీసా నువ్వే, నా ధ్యాస నువ్వే, నా మందుకు సోడా విందుకు బీడ ఎందుకు తేడా అన్ని నువ్వే. చుక్కేసుకొచ్చనమ్మ చూడు, పక్కేసి చేరుకోవి తోడు తోడు తోడు. నీ ప్రేమ గాథకు పుష్పాంజలి, నీ మూగ బాధకు బాష్పాంజలి. నీ ప్రేమ గాథకు పుష్పాంజలి, నీ మూగ బాధకు బాష్పాంజలి. ఏ గాథ లేదు, ఏ బాధ లేదు, నా దారే వేరు, నా తీరే వేరు. ఐసూదిల దారం నీదిల వేరం, నీదే వారం నాదే హారం. చుక్కేసుకొచ్చనమ్మ చూడు, పక్కేసి చేరుకోవి తోడు కదన. చుక్కేసుకొచ్చనమ్మ చూడు, పక్కేసి చేరుకోవి తోడు. ఎక్కింది కాస్త ఏమంత తప్పంట, ఎక్కింది కాస్త ఏమంత తప్పంట. కుడి ఎడమైతే పొరపాటు